పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ఆశా జ్యోతి, సింహాపురి గడ్డ మీద జన్మించి భారతదేశంలో ఒక ఆణిముత్యంలాగా వెలుగొందినటువంటి నిరాడంబర జీవితం, అత్యంత నిరాడంబర జీవితం. పార్లమెంటులో మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం గడిపిన సుందరయ్య గారు యాదృచ్ఛికంగా కార్మిక దినోత్సవం రోజు పుట్టడం, ఆయన జయంతి కూడా మేడే రోజే కావడం అనేది నిజంగా గొప్ప విషయం. ఆయనకు కూడా నివాళులు అర్పిస్తూ ఆయన బాటలో నడిచి రాబోయేటటువంటి రోజుల్లో ప్రజా ఉద్యమాలు, పోరాటాలు సిపిఎం ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా ఈ మేడే సందర్భంగా ఈ రకమైన ప్రతినభూని ప్రజా పోరాటాలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ కార్మిక దినం, దీక్షా దినం మేడే. అదేవిధంగా భారతదేశ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య గారి 113వ జయంతి కూడా. ఆయన ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల కోసం పనిచేశారో అటువంటి యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈరోజు సిపిఎం పార్టీగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతిజ్ఞాభూని ముందుకెళ్తున్నాము. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే చికాగో నగరంలో పని గంటల కోసం కార్మికులు రక్త తర్పణం చేసి ఈ మేడని తెచ్చుకొని పని గంటలు తెచ్చుకున్నారో ఆ పని గంటల్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టి మళ్ళీ 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ఎంతోమంది త్యాగాల ఫలితంగా తీసుకొచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం, మహిళల్ని కూడా రాత్రి షిఫ్ట్లో పనిచేయడం. ఈరోజు మహిళలకి బడి, గుడి, ఇంట, బయట ఎక్కడ కూడా రక్షణ లేని పరిస్థితుల్లో మహిళలు ఉంటే నైట్ షిఫ్టుల్లో కూడా మహిళల్ని పనిచేయించే విధంగా చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాము.